is waterfalls ke Hi everyone. We are going to Uppa waterfalls. లాస్ట్ టైం వీళ్ళు సీతమ్మ కొండకి వెళ్ళారు. తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వాటర్ ఫాల్స్ తీసుకెళ్తున్నారు. అని హాయ్ హాయ్ సాయి క్రిస్. హాయ్ ఈడే మా టూర్ గైడ్. కొంచెం వాటర్ ఫాల్స్ హాయ్, ఇక్కడ దొరా రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం. అక్కడ కలుద్దాం వాటర్ ఫాల్స్. మొత్తం అందరం 3 కార్ల మీద వెళ్తున్నాం. ఇదొకటి, దాని ముందు ఇంకో కార్ ఉంది. వెయిట్ సెకండ్ చూపిస్తాను. ఇది మొత్తం 3 కార్స్ మీద వెళ్తాం. కియా, క్రిటా, ఎన్జీ. అరే ఇక్కడికి ముందుకు రమ్మంట. ఎంతమంది ఉన్నారు? క్రిటా ఇద్దరా? క్రిటా లేదు అక్కడ. మా గమ్యం స్టార్ట్ అయింది. పాడేరు నుంచి 50 km కుడియా వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ 12:30 అయింది. 2 hours పట్టొచ్చు నాకు తెలిసి. అక్కడ వెళ్ళి కొంచెం నడవాలి కూడా. ఇది NH 516 హైవే. బాగానే రోడ్ అయిపోయింది కానీ జిమ్ అండ్ కాంటాక్ట్ బాగా చేయట్లేదు. 2 years అవుతుంది, రోడ్ అలాగే ఉంది. మేము స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అవుతుంది. వెళ్ళే దారిలో మాకు చాలా వ్యూస్ ఉంటాయి, చాలా లొకేషన్స్ అండ్ ఆల్ కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి, పచ్చదనం. కొత్త హైవే ఇది, పాడేరు టు అరకు హైవే. కానీ మేము మధ్యలో కట్ అయిపోతున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఉప్ప నుంచి ఒక గంట సేపు జర్నీ, ఇక్కడ నుంచి ఉప్ప ఒక గంట సేపు, మొత్తం 2 hours పడుతుంది. అక్కడ నుంచి ఒక 10 to 15 minutes ట్రెక్కింగ్ చేయాలి. వచ్చాం. పాడేరు నుంచి ఉప్పాకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది. స్ట్రైట్ కి వెళ్ళిపోకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఉప్పా సంత నుంచి లెఫ్ట్ సైడ్ రూట్ కి వెళ్ళాలి. ఉప్పా నుంచి చాలా ముందుకు వచ్చాం, చాలా దూరం ఉంది. వ్యూ చూడండి. సారీ, ఏం కనిపించట్లేదు. మధ్యలో రైట్ సైడ్ తీసుకుంటే ఉప్పట్టి రావాల్సింది, కానీ అటువైపు వెళ్ళలేదు. వీఆర్ ప్లానింగ్ ఫర్ వాటర్ ఫాల్స్ కాబట్టి. ఉప్పా నుంచి ఒక 10 km వచ్చాక ఒక ఘాటి వస్తుంది. ఆ ఘాటి దిక్కుంటే వెళ్ళాలి. ఇది దేవరాపల్లికి వెళ్ళే ఘాటి, చూసుకొని వెళ్ళండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ నుంచి చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. చూడండి, అందరు నచ్చుకెళ్తున్నాం. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు, మేమే లేట్ అయిపోయాం. మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు. ఇదే ఫస్ట్ టైం. ఓకే, కొండ దిగేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని దిగండి, మాకంటే అలవాటు కాబట్టి. బ్రదర్ గో బ్రదర్. మా స్కూల్లో ఇది తినే టాపర్. దిగడం దిగేస్తున్నాం కానీ ఎక్కడప్పుడు తెలుస్తుంది అందరికి. ఈ వ్లాగ్ నీకు నాకు అన్నట్టు ఉంది. లెఫ్ట్లో చూసినట్టయితే మీకు వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. ఏడుస్తూ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారండి, ఎందుకంటే ఇక్కడ వే అంత అనుకూలంగా ఉండదు. జారి పడడం లాంటివి అవుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఇదే మా గ్యాంగ్, ఇదే వాటర్ ఫాల్స్. ఇది కాకుండా ఇంకా చాలా ఉంటాయి వాటర్ ఫాల్స్. సన్సెట్ ఇక్కడ ఇంకా బాగుంటుంది. కింద ఇంకా 2-3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. బట్ ఆడుకోవడానికి అయితే ఇదే బాగుంటుంది. ఆల్మోస్ట్ 3 అయిపోయింది మేము వచ్చేసరికి. ఇప్పుడు లంచ్ చేశాక కాసేపు ఆడుకొని దాని తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతాం ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో తీసుకెళ్ళాలని అంటే ఇప్పుడు తీసుకొచ్చాం. ఈమైతే ఇంకా సూపర్, అలిగిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ వాటర్ ఫాల్స్ ఇన్ దిస్ ఏజెన్సీ ఏరియా. మేము చాలా ఎంజాయ్ చేసాం, స్విమ్మింగ్ చేసాం, కలుస్తున్నాం, అంతా చేస్తున్నాం. దిస్ ఇస్ లైక్ కుడియా వాటర్ ఫాల్స్. కుడియా వాటర్ ఫాల్స్ అంటే 1, 2, 3 స్టెప్ వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది
ఫాల్స్ కూడా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ కూడా మేము చూపిస్తాం. కిందకి సో వెళ్తున్నాం. వెయిట్ అండ్ సీ. ఏం మాట్లాడతాడంట. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. కొరియా వాటర్ ఫాల్స్ ఇది ఉప్పా నుంచి రావాలి వయా సరస్పాడు జాలాడ దాటిన తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది, కానీ కొంచెం ట్రెక్ చేయాలి. ట్రెక్ చేసి కిందకి రావాలి. సేఫ్గా ఉండాలి, తాగడం గట్రా చేయకూడదు. ఈ వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు సేఫ్గా వచ్చి చూసి సేఫ్గా వెళ్ళిపోవడమే. కొంచెం డేంజరస్, చూసుకొని రావాలి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను రిమైనింగ్ వీడియో మొత్తం అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు మా తమ్ముడు ఇలా అవుతుంటాడు. సో ఎవరేం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా పడిపోతున్నారు, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. This is the route. There is no actual route. See the guy. పైన ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, గుర్తుందా, సెకండ్ వాటర్ ఫాల్స్ అని. ఇదే ఆ సెకండ్ వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ట్రెక్కింగ్ మాత్రం సూపర్ కదా సాయిగడ్తోని. ఎప్పుడైనా ఎవరైనా ట్రెక్కింగ్ రావాలంటే సాయితో రండి. ఆల్రెడీ మా వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు పైకి వెళ్ళిపోవడానికి. చూసారా, ట్రెక్కింగ్ ఇది చాలా ఇబ్బంది. ఇక్కడ నుంచి ఆ పై వరకు మనం ఫుడ్ చేసాం కదా, అక్కడికి వెళ్ళాలి. చూడొచ్చు మీరు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ. 3 స్టెప్స్ ఉంటుంది, 3 to 4 స్టెప్స్ ఉంటుంది వాటర్ ఫాల్స్. కొరియా వాటర్ ఫాల్స్ ఇది. మా తమ్ముడైతే సేమ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ అలానే వేయక వైపు ఉంటే మా వాడు ఇంకో వైపు నుంచి తీసుకెళ్ళేవాడు. మరీ రాడు పాపం. చాలామంది వే వచ్చేప్పుడు పడిపోయారు కూడా, 4 కేసాలు పడ్డారు. సో మీరు వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుంటారండి. పెద్ద పోటుగాళ్ళగా మా తమ్ముడు తల బయట ఓ యా ఓ అంటున్నాడు. కళ్ళద్దలు పడిపోయినాయి. ఇదే కళ్ళద్దలు, అది కూడా ఇరిగిపోయిన కళ్ళద్దలు. నేను వేస్ట్ ఫెయిల్ కాదు, మంచి ఫెయిల్. ఆల్రెడీ ఒక కార్ వెళ్ళిపోయింది, ఇంకా 2 కార్ రిమైనింగ్. స్లోగా వెళ్ళాలనుకుంటున్నాం. వాళ్ళందరూ బయట ఉన్నారు, సో వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. లేట్ ఏమి ఆంటీ కూతుర్రా అమ్మ అప్సర్రా ముస్తా బదిరింది. ఫైనలీ కేమ్ టు ద పెద్దగారు. ఇక్కడ నుంచి అందరు డిస్పస్ అయిపోతున్నాం విత్ 2 కార్స్. ఇదొక కార్, ఇదొక కార్. హాయ్ చెప్పు. అలానే ఉన్నా ఎల్లో టీడీపీ కనిపిస్తలేదు. ఇట్లా మా వాళ్ళు రీల్ చేద్దాం రెడీ అయ్యారు. ఆ రీల్ ఏంటో మీరు చూడండి. ఫైనలీ రీచ్ పాడారు. సో ఇక్కడ నుంచి మా వ్లాగ్ కంప్లీట్ అవుతుంది. సైనింగ్ ఆఫ్. బాయ్.